దెయ్యం పందెం. నరసింహాపురానికి ఆనుకుని ఉన్న చిట్టడవిలో ఒక చింత చెట్టు మీద చాలా కాలంగా పొడుగాటి దెయ్యం ఒకటి కాపురం ఉంటుంది. ఒకరోజు ఆ చెట్టు మీదకే ఎక్కడి నుంచో ఒక పొట్టి దెయ్యం వచ్చి చేరింది. పొడుగు దెయ్యం పొట్టి దెయ్యాన్ని చూసి సంబరపడిపోతూ, ఇన్నాళ్ళు ఒక్కదానికి ఊసిపోక పొద్దు గడవడమే కష్టంగా ఉంది. ఇక నుంచి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంవత్సరాలే దొర్లించేయవచ్చు అంటూ ఆహ్వానించింది. అలా 4 రోజులు గడిచేసరికి పొట్టి దెయ్యానికి అడవిలో ఏకాంతవాసం విసుగు పుట్టి పొడుగు దెయ్యంతో, అన్నా, ఇలా ఒంటి పిల్లిలాగా బతకడం కన్నా పట్టణంలోకి పోయి మనుషులు మసలే ఏ కొంపో పట్టుకుంటే బాగుంటుందేమో అన్నది. పొడుగు దెయ్యం పొట్టి దెయ్యాన్ని ఒకసారి ఎగాదిగా చూసి, నువ్వు చచ్చి దెయ్యమై ఏడాది కూడా కానట్టుంది. అందుకే మనుషులంటే ఇంకా భ్రమపోలేదు. మనుషులతో వేగలేకనే కదా ఇలా 50 ఏళ్లుగా ఈ చెట్టుని ఆశ్రయించుకుని ఉంది. పట్నవాసం మనుషులు అంటూ అనవసరంగా వాగకు అని మందలించింది. పొట్టిదెయ్యం ఆశ్చర్యపడి, నువ్వు ఇక్కడ చేరి 50 ఏళ్ళయిందా? ఇదంతా మనుషులంటే భయం వల్లనే. దెయ్యాలంటే మనుషులు భయపడ్డం చూశాను, కానీ మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడ్డం నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వచ్చేలాగా ఉంది అంటూ ఎగతాళిగా మాట్లాడబోయింది. నీకు అనుభవం లేదని నీ మాటలే చెబుతున్నాయి. మనుషుల మధ్య కాపురమా? మనుషులు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. సాటి వాళ్లనే తమతో కలిసి బతకనివ్వని వాళ్ళకి దెయ్యాలో లెక్క. మంత్రగాడినో తంత్రగాడినో పిలిచి వీధిలోకి నెట్టిస్తారు. అందుచేత దెయ్యాలకి పాడుపడ్డ కొంపలో నిర్జన ప్రదేశాల్లోని చెట్లు చేమలే కాపరానికి మంచివి అంది పొడుగు దెయ్యం. ఎదుటివాడికన్నా తక్కువగా అంచనా వేసుకుని తన్ని తాను చిన్నబుచ్చుకోవటం కన్నా అవలక్షణం మరొకటి ఉండదు. అవకాశం రావాలే గాని దెయ్యాల తెలివితేటలు ఎలాంటివో నీకు చూపిస్తాను. ఇక నుంచి పిరికి మాటలు మాట్లాడడం మానేయ్ అని పొట్టి దెయ్యం పొడుగు దెయ్యానికి ఎదురు చెప్పింది. పొడుగు దెయ్యం విరగబడి నవ్వి, నీకు కుర్రతనం పోలేదు. మనుషులు మనమంటే హడలు చచ్చేది మన ఆకారాన్ని చూసి కానీ మన తెలివితేటల్ని చూసి కాదు అంది. తెలివితేటల్లో దెయ్యాలు మనుషులకేం తక్కువ కాదని నిరూపిస్తాను. అప్పుడు నువ్వు ఈ చెట్టు వదిలిపెట్టి పట్నంలో నేను ఎక్కడ ఉండమంటే అక్కడికి వచ్చి ఉండాలి. అలా నేను చెయ్యలేకపోతే ఈ చెట్టు మీద నీతో పాటే పడి ఉంటాను అంది పొట్టి దెయ్యం. అలాగే కాని అని నవ్వేసి ఊరుకుంది పొడుగు దెయ్యం. ఇంతలో అడవిదారిన నడిచిపోతున్న సీతయ్య అనే ఆసామి కాసేపు విశ్రాంతి తీసుకుందామని దెయ్యాలు ఉన్న చింత చెట్టు కిందకే వచ్చి భుజాన ఉన్న తుండుగుడ్డ పరిచి నడుం వాల్చాడు. పొట్టిదెయ్యం ఉత్సాహంతో, మన తెలివితేటలు ఈ మనిషి మీద ప్రయోగిద్దామా అని అడిగితే పొడుగు దెయ్యం సరే అంది. దెయ్యాలు 2 వెంటనే బాటసారుల్లాగా రూపాలు ధరించి చింత చెట్టు వెనక ఉన్న తొర్రలోంచి బంగారు కాసులున్న చెరో మూట తీసుకుని సీతయ్య పక్కకి వచ్చి చేరాయి. వాటి అలికిడికి సీతయ్య ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. దెయ్యాలు 2 అతడితో పలకరింపుగా, మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు. నరసింహాపురం సంతలో సరుకులు అమ్మి ఇంటికి పోతున్నాం అన్నాయి. అంటూనే కావాలనే తమ దగ్గర ఉన్న కాసుల మూటల్ని కిందకి కుమ్మరించి లెక్క పెట్టడం మొదలుపెట్టాయి దెయ్యాలు. అంత డబ్బు చూడగానే సీతయ్య కళ్ళు జిగేలుమన్నాయి. అతడు పల్లెటూరి బాటసార్ల వేషాల్లో ఉన్న దెయ్యాల్ని చూసి, ఇంత సొమ్ము సంపాదించాలంటే ఎంత కష్టపడాలో కదా అన్నాడు. పొట్టిదెయ్యం అదే అదునుగా, తెలివితేటలు ఉంటే నిమిషంలో సంపాదించవచ్చు అన్నది. సీతయ్య ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా, అవును నిజమే, తెలివితేటలే ఉండాలి కానీ నోట్లోని నాలుకని కంటి పాపకి ముట్టించి పందాలు గెలుచుకోవచ్చు అంటూ తన చొక్కా జేబులో నుంచి ఒక డబ్బు సంచి తీసి, ఈ సొమ్ము మా ఊరి జమీందారుతో అలా పందెం వేసి సంపాదించిందే అన్నాడు. పొట్టిదెయ్యం అతన్ని అవహేళన చేస్తూ, నాలుకని కంటిపాపకి ముట్టించి నువ్వు పందెం గెలిచావంటే ఏ దయ్యానివో భూతానివో అయి ఉండాలి గాని మనిషి మాత్రం కాదు అంది. అందుకు సీతయ్య మీసం మెలితిప్పుతూ, తెలివితేటలున్న మనిషికి చెయ్యలేని పని ఉండదు అన్నాడు. నువ్వు ఎవడివో కాని ప్రగల్భాల కోరులాగున్నావు. నువ్వు నీ నాలుకని కంటిపాపకి తాకించి చూసినప్పుడు కదా నిన్ను నేను నమ్మేది అంది పొట్టిదెయ్యం. పొట్టిదెయ్యం అలా అన్నాక సీతయ్యకి బుర్రలో ఏదో ఆలోచన మెరిసి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒరిగేదేమింది, కానీ నువ్వు నాతో పందెం కాస్తానంటే మాత్రం నేను నాలుకతో
కంటిపాపని తాకి నీకు చూపిస్తాను. నీ దగ్గరున్న కాసుల సంచి ఒకటి నాకిచ్చెయ్యాలి. అలా చేయలేకపోతే నా దగ్గరున్న కాసుల సంచి నీకిచ్చేసిపోతాను అన్నాడు. ఇది వినగానే పొడుగు దెయ్యం పొట్టి దెయ్యాన్ని పక్కకి రమ్మని సంజ్ఞ చేసి రహస్యంగా, ఈ మనిషి ఎవడో గట్టిపిండంలాగా కనబడుతున్నాడు, వీడు చెప్పింది చేసి చూపించేట్టే ఉన్నాడు, అనవసరంగా నువ్వు ఇప్పుడు ఎలాంటి పందెం వేయొద్దు అని హెచ్చరించింది. పొట్టి దెయ్యం నవ్వి, నీకు దెయ్యాల శక్తి కన్నా మనుషుల తెలివి మీద నమ్మకం కదా, తన నాలుకని ఎలా పడితే అలా పొడిగించి ఒళ్ళంతా ముట్టుకోవడం చచ్చి దెయ్యం అయితేనే కాని మనిషికి సాధ్యం కాదు. ఇతడి బండారం ఇప్పుడే బయట పెడతాను అంటూ సీతయ్యను పిలిచి, నేను పందెం వెయ్యటానికి సిద్ధమే అంది. సీతయ్య వెంటనే తన ఎడం కన్ను ఊడతీసి దాన్ని అరచేతిలో పెట్టుకుని నాలుకతో స్పృశించాడు. పొట్టిదెయ్యం ఆశ్చర్యపోతూ, అరేరే, అది గాజు కన్ను అంది. సీతయ్య నవ్వి, కన్ను నాలుకతో ముట్టుకోవాలన్న పందెం కాని అది గాజు కన్ను కాకూడదని నియమమేమీ లేదుగా అన్నాడు. పొడుగు దెయ్యం పరిహాసంగా చూస్తుంటే పొట్టిదెయ్యం తన దగ్గరున్న కాసుల మూట సీతయ్య చేతిలో పెట్టింది. అప్పుడు సీతయ్య విలాసంగా నవ్వి, నీకు పోయిందేమీ లేదు. పందానికి పైపందం కాచి కావాలనుకుంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 2 కాసుల మూటల్ని ఒకేసారి గెలుచుకోవచ్చు. నీ స్నేహితుడి దగ్గర ఇంకో కాసుల మూట ఉంది కదా, దానితో నీ అదృష్టం పరీక్షించుకోవటం నీ ధైర్యం మీద ఆధారపడి ఉంది అన్నాడు. పొట్టిదయ్యం ఆత్రంగా, వెంటనే చెప్పు, ఆ పైన నేను ఏ సంగతి చెబుతాను. ఏమిటా పైపందం అంది. నా కుడి కన్నుని నా ముందు పళ్లతో ముట్టుకుని చూపిస్తాను, నమ్మకం లేదా అని సీతయ్య అడిగితే పొట్టిదయ్యం ఒక్కసారి ఆలోచించి, అది ఎలా, అసాధ్యం అంది. అయితే పందెం కట్టడానికి సిద్ధమేనన్నమాట అని సీతయ్య అంటూ ఉంటే పొడుగు దెయ్యం పొట్టిదయ్యాన్ని మళ్ళీ పక్కకి పిలిచి, ఈ మనిషి మోసాన్ని ఒకసారి చవి చూశాక కూడా మళ్ళీ పందెం కట్టడానికి తయారవుతున్నావా, నీ తెలివి తక్కువకి నవ్వొస్తోంది అంది. అందుకు పొట్టిదెయ్యం, ఈ మనిషికి ఒక కన్ను గాజు అయినంత మాత్రాన ఆశ్చర్యపడనక్కర్లేదు, రెండో కన్ను కూడా గాజుదేమోనని మనం అనుమానిస్తే బయటపడేది మన వెర్రితనమే. పోగొట్టుకున్న కాసుల మూటని తిరిగి గెలుచుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అంటూ సీతయ్యని పిలిచి, ఆ చేస్తానన్నదేదో త్వరగా చేసి చూపించు అని అడిగింది. సీతయ్య వెంటనే తన కట్టుడు పళ్ళు పైకి తీసి చేత్తో పట్టుకుని పొట్టిదయ్యానికి చూపిస్తూ ముందు పంటివరస తీసి కుడిగన్నుకి తాకించి, చూసావా, తెలివితేటలు ఉంటే ఒక కాసుల మూటతో మర్రెండు కాసుల మూటల్ని ఎలా గెలుచుకున్నానో అని పక్కపక్క నవ్వసాగాడు. పొట్టిదెయ్యం పొడుగు దెయ్యం దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంగా, చింత చెట్టు త్వరలో ఎంతకాలం నుంచో పడున్న కాసుల మూటల్ని ఈ మాయదారి మనిషి పాలు చేశాం అంది. పొడుగు దెయ్యం నవ్వి, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు, మనుషుల ముందు దెయ్యాల తెలివి అంతంత మాత్రమేనని, వాళ్ళ జోలికి పోవటం కన్నా తెలివి తక్కువ మరొకటి ఉండదని నువ్వు ఒప్పుకుంటే ఈ బంగారం అంతా వెనక్కి వచ్చే మార్గం చెబుతాను అంది. పొట్టిదెయ్యం ఆశ్చర్యపోతూ ఉంటే పొడుగు దెయ్యం పెద్దగా నవ్వి, నీకు ముందే చెప్పాను కదా, మనుషులు జడుచుకునేది మన ఆకారాలకి కాని తెలివితేటలకి మాత్రం కాదని. త్వరగా పద, మన అసలు రూపాలతో ఇతడు ముందుకు ఉరుకుదాం అంది. వెంటనే ఆ 2 దెయ్యాలు భయంకర దెయ్యాల రూపాల్ని పొంది సీతయ్య వైపు వేగంగా నడిచాయి. 3 సంచుల్లోని కాసులు కింద పోసి సంతోషంగా లెక్క పెడుతున్న సీతయ్య ఎదురుగ్గా నిలబడ్డ దెయ్యాలు రెండింటినీ చూసి అదిరిపడి ఆ బంగారం అంతా అక్కడే వదిలిపెట్టి కాలికి బుద్ధి చెప్పాడు. పొట్టిదెయ్యం, అన్నా, మనుషుల వ్యవహారంలో జోక్యం కలిగించుకోవటం కన్నా నీలాగా ఈ చెట్టును పట్టుకుని కాలక్షేపం చెయ్యడంలోనే సుఖం ఉండేటట్లు కనబడుతూ ఉంది అంటూ పొడుగు దెయ్యాన్ని అభినందించింది. దెయ్యాలు 2 చెట్టెక్కేసి కబుర్లలో పడ్డాయి. ఆ తర్వాత ఎన్ని నాళ్ళు ఏళ్ళు గడిచిపోయాయో వాటికి తెలియనే తెలియదు. కథ కంచికి, మనం ఇంటికి.